రాయన్ నేను రాయలేను అంటే రాయడం కాదు, నార్మల్ గా మనం రాయం కదా, చెప్తాం కదా. కాకపోతే ఈ రాయన్ సినిమాకి మనం రివ్యూ కూడా చెప్పలేము బాబు, ఎందుకంటే మేమున్న ఏరియాలో ఈ రాయన్ సినిమా రాలేదు. కాబట్టి చాలా వెయిట్ చేశాను. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చూసి చాలా రోజులు అయిపోయింది. డెడ్ పూల్ అండ్ వుల్వరీన్ సినిమా రివ్యూ కనుక చూడకపోతే ఆల్రెడీ మన ప్రీమియర్ షో రివ్యూ అక్కడ మన సినిమా పిచ్చ ఛానల్లో ఉంది, చూసేయండి. ఆ సినిమాతో పాటు మన రాయన్ సినిమా, మన ధనుష్ ఎలా ఎరక్కొట్టేస్తాడు, మన ఎస్జే సూర్య పర్ఫార్మెన్స్ ఎలా ఉంటది, మన సందీప్ కిషన్ ఉన్నాడు, అసలు వీళ్ళందరూ కాంబినేషన్ ఎట్లా ఉంటది అది ఇదని చెప్పి చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాను. కానీ సినిమా రాలేదు బాబు, రాలేదు. సో ఐఎమ్ వెరీ మచ్ డిసప్పాయింటెడ్ ఫర్ నాట్ బీయింగ్ ఏబుల్ టు వాచ్ దిస్ మూవీ బికాస్ ఆఫ్ ద డెడ్ పూల్ మొత్తం స్క్రీన్స్ అన్నిటిని అమాంతం అలా ఆవహించినట్టు తినేసింది అనమాట. అందుకని ఈ సినిమాని లైట్ తీసుకున్నారు మా లోకల్ డిస్ట్రిబ్యూటర్లు. సో మనం ఏమీ చేయలేం కాబట్టి మీరు ఏమీ డిసప్పాయింట్ అవ్వకండి. మీకు సినిమా అవైలబుల్ గానే ఉంటది కాబట్టి మీరు హ్యాపీగా అవైలబుల్ గా ఉంటే సినిమా చూసేయండి. మావాడు ప్రణవ్ మీకు వాడు సినిమా చూసిన తర్వాత రివ్యూని మీకు చెప్తాడు. సో మీకెలా అనిపించింది అనేది మీ కామెంట్స్ ని మాత్రం ప్రణవ్ చెప్పిన వీడియోలో కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి, వితౌట్ గివింగ్ అవే ఎనీ కైండ్ ఆఫ్ స్టోరీ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ సర్ప్రైజ్ ఎలిమెంట్ ఆర్ ఎనీ ట్విస్ట్ ఫ్రమ్ ద స్టోరీ. హ్యాపీగా కామెంట్స్ లో మీకు ఎలా అనిపించింది అనేది మాత్రం మెన్షన్ చేయండి. నేను ఎలాగో చూడలేకపోతున్నాను కాబట్టి మన ధనుష్ ఏం చేశాడు అనేది మీరు చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ప్రణవ్ యూ లక్కీ బాయ్. మొత్తానికి ఈ సినిమాని చూసి రివ్యూ చెప్పేసి మన సినిమా పిచ్చ ఆడియన్స్ కి నీ రెస్పాన్స్ ఏమిటి అని చెప్పే ఛాన్స్ నువ్వే కొట్టేశావు. సో చెప్పేసాయి. సో మీరు ఈ వీడియో కనుక చూస్తే ప్రణవ్స్ వీడియో విల్ బి అవైలబుల్ ఇన్ కపుల్ ఆఫ్ అవర్స్. మా ఛానల్ ని ఫాలో అవుతూ ఉంటే ప్రణవ్ వీడియో పెట్టేస్తాడు. మీరు ఆ వీడియోని చూసేసి మీకేమనిపించింది అనేది మీ కామెంట్స్ కింద మెన్షన్ చేయొచ్చు, నేను చెప్పినట్టు ఆ ఇన్ఫర్మేషన్ ఏమి బయట పెట్టకుండా. సో అదనమాట సంగతి గైస్. ప్లీజ్ డూ ఫాలో సినిమా పిచ్చ. ఇక్కడ రిలీజ్ అయితే ఖచ్చితంగా నేను సినిమా చూసి నేను ఆ సినిమా ఎలా ఉంది అనేది కొంచెం లేట్ అయినా రివ్యూ లాగా కాకపోయినా నా ఎలా అనిపించింది నాకు అన్న ఒక ఒపీనియన్ లాగా మీ ముందుకు తీసుకొస్తాను. మొత్తానికి డెడ్ పూల్ అండ్ వుల్వరీన్ మాత్రం హ్యాపీగా ఎంజాయ్ చేశాను. అట్లీస్ట్ ఆ సినిమా అయినా రిలీజ్ అయింది. ఆ సినిమా రిలీజ్ అయిపోతే చెప్పించుకొడేస్తారు కాబట్టి రిలీజ్ చేశారు. సో అదనమాట సంగతి. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతాను. నేను ఏం చేస్తాను, బ్యాక్ టు బ్యాక్ అనుకున్నది ఓన్లీ వన్ బ్యాక్ లాగా అయిపోయింది. ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు హోమ్ ఆఫ్టర్ ద డెడ్ పూల్ అండ్ వుల్వరీన్. సో అదనమాట సంగతి గైస్. థ్యాంక్ యూ సో మచ్. ప్రణవ్స్ వీడియో విల్ బి అప్ వెరీ సూన్. సో స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.